హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి షార్ట్ వీడియో అనమాట. ఓన్లీ 3 మినిట్స్ అట్లానే ఉండిద్ది. ఏంటి అంటే మా ఋషికి పుట్టినరోజు అయిపోయిన తర్వాత మేము ఊరికి వెళ్తున్నాము. అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా చరణ్ రానన్నాడు. నేను చైత్రనే వెళ్దాం అనుకున్నాం అనమాట. వెళ్దాం అనుకుంటే శరత్ అన్నాడు కార్లో వదిలిపెట్టి వస్తాను అన్నాడు అనమాట. మమ్మల్ని వదిలిపెట్టేస్తానంటే ఇంకా అదిగాక మేము వెళ్ళిన నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే మళ్ళీ శరత్ ఊరికి రావాలి. ఇంకా నేను అన్నాను, సార్ మేమిద్దరమే కదా, లగేజీ కూడా ఏం లేదు కదా, బస్సులో వెళ్తాంలే అని చెప్పామన్నమాట. ఇంకా సరే అనుకున్నాక తర్వాత మేము బయలుదేరబోయటానికి చరణ్ నేను కూడా వస్తానని అన్నాడనమాట. ఇంకా అప్పటికి శరత్ అన్నాడు, సరే వదిలిపెట్టి వస్తానులే, మీ ముగ్గురు ఉన్నారు కదా వదిలిపెట్టి వస్తానంటే చరణ్ ఏమో కాదు బస్సులో వెళ్దాము అని అన్నాడనమాట. సరే వీళ్ళకి కూడా తెలియాలి కదా బస్సులో వెళ్తే, అంటే గుంటూరు నుంచి అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే ఎట్లా ఉండిద్ది అని ఇంకా సరే అని బస్ దగ్గర తీసుకొచ్చాము. అదేంటంటే బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కకుండా మేము మార్కెట్ దాటిన తర్వాత మా ఇంటికి షార్ట్ కట్ ఉండేది అనమాట, అక్కడ ఎక్కిచ్చారనమాట. మా మామయ్య వచ్చారు. ఇంకా బస్సు గుంటూరు నుంచి చిలకలూరుపేట వచ్చే బస్సు అసలు మాకు ప్లేస్లే లేవన్నమాట. నుంచోనే ఉన్నాము. మ్యాక్సిమం చిలకలూరుపేట వచ్చిందాక నుంచోనే ఉన్నాము అనమాట. ఇంకా తర్వాత మా ఊరు బస్సు ఎక్కామన్నమాట చిలకలూరుపేటలో. మా చరణ్కి ఏంటంటే సమ్మర్ లాగా అనిపించింది కదా, వేడిగా అట్లాగా. వాడు అమ్మ ఏసీ ఏమని చెప్పమ్మ బస్సులో అంటున్నాడు అనమాట. బస్సులో ఏసీ ఎందుకు ఉండిద్దిరా అంటే, ఈసారి మనం ఇంకెప్పుడు బస్సులో రావద్దు, కారులో వద్దాము అని అంటున్నాడు అనమాట. నేను అన్నా, మీకు ఇది కూడా తెలియాలిగా చరణ్, ఎట్లా బస్సులో వెళ్తుంటే ఎంత ఇదిగా ఉండిద్ది అనేది కూడా తెలియాలిగా, ఎప్పుడూ కారులో వెళ్ళటం కాదు, ఇట్లా కూడా ఒకసారి మీకు ఎక్స్పీరియన్స్ అయ్యిద్ది అని తీసుకొచ్చాను అని అన్నా అనమాట. తర్వాత వాళ్ళ నాన్నతో చెప్తున్నాడు, నాన్న బస్సులో చాలా హాట్గా ఉంది అని అన్నాడు అనమాట. ఇంక ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఇంకా నేను స్నానం అది చేసేసి ఇంక బయట అమ్మమ్మ ఉంటే కూర్చున్నాను. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పొద్దున్నే లేచినట్టున్నారు చైత్ర అని మా అమ్మ. నేను లేచేటప్పటికి చైత్ర ముగ్గేసింది. ముగ్గేసి ఇంట్లో రంగులు ఉంటే ఆ రంగులు దిద్దుతానని దిద్దుతున్నట్టుంది. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు రంగులు ఎందుకంటే, కాదు నేను దిద్దుతానంటుంది. ఆ ముగ్గు బాగా వేసిందంట. మా అమ్మ దాన్ని ముద్దులు పెట్టుకుంటా ఉంది. ఇంకా పర్లేదు, దాని ఏజ్కి అది బాగానే వేసింది అనిపించింది. ఇంకా మా నాన్న ఆ రోజు పొద్దున్న ఏంటంటే గడ్డి మాకు గొంతు ఉండిద్ది కదా, ఆ గొంతులో గడ్డి బాగా మలిసిందని గడ్డి మందు చల్లుదామని కలుపుతున్నాడనమాట. మందు దాంట్లో ఏదో నిమ్మకాయ ఏదో పిండుతున్నాడనమాట. నిమ్మకాయ పిండుతారంటే అవును పిండుతారని ఇంకా ఒక బకెట్లో వాటర్ అది కలిపి గడ్డి మందు చల్లుతూ ఉన్నాడు. ఇదే చిన్న వీడియో అనమాట. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.